హైడ్రా కమిషనర్ తొలగింపు ఆదేశాలు సబబే, మా సోదర జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే జస్టిస్ సునీల్ కుమార్ గారు హైడ్రా రంగనాథ్ను తొలగించాలి అని ఒక ఆదేశం ఇచ్చిండు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాధ్యమైనంత త్వరగా ఆయన పదవి నుంచి తొలగించి ఐజీ స్థాయి అధికారిని అక్కడ పెట్టండి. ఎందుకంటే ప్రభుత్వానికి హైడ్రా రంగనాథ్కు అసలు ఈ కోర్టు అంటే కనీసం పట్టింపు లేదు. సో ఈ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని వాళ్ళు పాటించట్లేదు, డినే చేస్తున్నారు. సో కాబట్టి మేము ఈ డెసిషన్ తీసుకుంటున్నామని జడ్జి సునీల్ కుమార్ గారు చాలా కఠినమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అవకాశం కోర్టులకు ఎక్కడిది అనే రీతిలో పరోక్షంగా స్టేట్మెంట్స్ ఇచ్చిండు. మేము ఎక్కడైనా ఏ అధికారినైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పిండు. కానీ ఎక్కడైనా ఏ అధికారినైనా పెట్టుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే అధికారము మీకు లేదు కదా. హిట్లర్ నియంతలాగా వ్యవహరించే అధికారం మీకు లేదు కదా. కోర్టులు ఎందుకు పెట్టుకున్నారు? ఎక్కడైనా తప్పు జరిగితే ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు మాట వినాలి కదా. మీరు కూడా, మీరైనా ఎవరైనా సరే సామాన్య ప్రజలు వింటున్నారు కదా. వాళ్ళకి ఏమన్నా ఇదైనప్పుడు కోర్టు చెప్పింది వింటున్నారు కదా. హైడ్రా కమిషనర్ తొలగింపు ఆదేశాలు సబబే, మా సోదర జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం. అయితే ఇది మళ్ళీ ఇంకొక కేసులో, హైడ్రా కేసులో జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టులను తప్పుపడుతున్నారు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు. ఆ రంగనాథ్ని తొలగించిన కారణంగా ఇది తప్పిది, మా జడ్జి ఇచ్చిన తీర్పు కరెక్టే అని ఇంకొక జడ్జి చెప్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పెద్ద నాయకులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులే కోర్టును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. కార్యనిర్వాహక చర్యలను సమీక్షించినందుకు హైకోర్టునే నిందిస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శ. ఓ కూల్చివేత కేసులో హైడ్రా తీరుపైన తీవ్ర ఆగ్రహం. హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ను తొలగించి సరైన అధికారిని కమిషనర్గా నియమించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును హైకోర్టు మరో జడ్జి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ సమర్థించారు. అంతేకాకుండా హైడ్రా తీరును తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇటీవల పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. కానీ కోర్టులు తప్పుదోవ పట్టడం లేదు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆక్రమణదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. హైడ్రాకు సంబంధించిన ఒక కేసు విచారణలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 60లో తమకు చెందిన 350 గజాల ప్రైవేటు భూమిలోకి హైడ్రా అధికారులు అక్రమంగా ప్రవేశించి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్రహరీ కూల్చేశారంటూ సుధారాణి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై గత విచారణ సందర్భంగా షేర్లింగంపల్లి తహసీల్దార్ ఆదేశాలతోనే కూల్చివేత చేపట్టామని హైడ్రా తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో షేర్లింగంపల్లి తహసీల్దార్ విచారణకు హాజరు కావాలని జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆదేశించారు. దీంతో సదరు తహసీల్దార్ గురువారం నాటి విచారణకు ప్రత్యక్షంగా హాజరైంది. అయితే పిటిషన్కు సంబంధించిన ప్లాట్లో కూల్చివేతలు చేపట్టమని తాను హైడ్రాకు చెప్పలేదని ధర్మాసనానికి తెలియజేశారు. ఇది ఇప్పుడు దొంగబడినలా హైడ్రానే కదా. ఇప్పుడు హైడ్రాని ఎవరైతే ఆ 350 గజాల ప్లాట్ ఓనరు కోర్టుకెళ్తే హైడ్రా మాకు నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టిందని చెప్పారు. హైడ్రాని అడిగిండు జడ్జు, ఏమైనా ఎందుకు కూలగొట్టినా? మాకు ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చింది, కూలగొట్టినాం. చలో ఎంఆర్ఓని రమ్మను. ఎంఆర్ఓ వచ్చింది. ఎంఆర్ఓ ఎందుకు కూలగొట్టినావు, మరి ఎందుకు కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చినావు అంటే, అసలు నేను చెప్పలేదు సార్ హైడ్రాక్ అన్నాడు. ఇక దొంగవాడు ఇక్కడ అంటే తహసీల్దార్ని ఇరికించడానికి ప్రయత్నం చేసినావు. అంటే నువ్వు నీ నోటికి ఏదొస్తుంది, ఇక నువ్వే కోర్టు, నువ్వే అన్నీగా మొత్తం. మరి అట్లాంటి వాళ్ళని తొలగించకపోతే అసలు అవసరమైతే హైడ్రాని రద్దు చేయాలి. అసలు దేనికి హైడ్రా? ఇరిగేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు చెరువులు కాపాడడానికి? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మండల రెవెన్యూ ఆఫీసర్లు, కలెక్టర్లు భూములు కాపాడడానికి, గవర్నమెంట్ భూములు కాపాడడానికి వాళ్ళ పని ఏంది? వాళ్ళు ఏం చేస్తారు? సపరేట్ హైడ్రా దేనికి? అంటే వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఈ వ్యవస్థను తీసుకొచ్చిరా? ఒకవేళ తీసుకొచ్చిరు సరే, తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా, నిజాయితీగా ఉండాలి కదా. ఇప్పుడు ఇది ఒకటే కేసు కాదు. మేము ఈ హైడ్రా చేసిన వ్యవహారం నేను చెప్తా. ఇక్కడ గట్కేసర్ దగ్గర జనగాం నుంచి మొన్న పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఆయన తన వెంచర్ కోసం ఒక పార్కు స్థలాన్ని, దాని పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ భూమిని కబ్జా పెడతాడు. కబ్జా పెడితే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రంగనాథ్ని కలిసి, ఇగో ఫలానా భూమి మనకు వస్తే బాగుంటుంది, ఇది ఏం చేయాలి అంటే,
ఆడ పోయి హైడ్రా వెళ్ళి ఫెన్సింగ్ వేసి వచ్చింది, అది పార్క్ అని. ఎంత ఆయనకు పాపం కళ్ళు లేవు ఎవరు ఆ పెద్ద మనిషికి. 8 గంటల సేపు ఈ హైడ్రా రంగనాథ్ హైడ్రా ఆఫీసులో కళ్ళు లేని మనిషిని కూర్చోబెట్టిండు. మన దగ్గరికి వచ్చిరు వాళ్ళు, సారీ మేము ఏదో తప్పు చేసినాం అని మళ్ళీ తర్వాత చెప్పుకున్నాడు. ఆ కేసు నడుస్తున్నది. ఇప్పుడు ఆయన 63 కేసులు నా మీద కంటెంప్టేషన్ అంటుంది కదా, అది కూడా ఒక కేసు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా అట్లాంటి వాళ్ళని ఎందుకు వేధించిండో. ప్రైవేట్ భూమిలోకి ఎంటర్ అయిపోయిండు పర్టికులర్ ఇన్సిడెంట్లో. తాను సర్వే నెంబర్ 59 కోసం అని చెప్పిన, ఎవరంటారు, తహసీల్దార్ అంటుండు జడ్జితోటి, తాను సర్వే నెంబర్ 59 కోసం అని చెబితే హైడ్రా అధికారులు పిటిషనర్ ప్లాట్ ఉన్న సర్వే నెంబర్ 60లో కూల్చివేతలు చేపట్టారు అని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. దీంతో హైడ్రా అత్యుత్సాహంతో పిటిషనర్ ప్లాట్లో కూల్చివేతలు చేపట్టడమే కాకుండా తహసీల్దార్ ఆదేశిస్తేనే కూల్చివేశామని కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి, మరి కూలగొట్టిన ఆ ప్లేస్ సంగతి ఏంది? మరి ఇప్పుడు ఏ బిల్డింగ్ ఏ గోడ అయితే కూలగొట్టినారు, ఎవరు కట్టాలి దాన్ని? తప్పు చేసినా ఏదో పొరపాటుని ఒప్పుకోక మళ్ళీ తహసీల్దార్ మీదకి నెట్టేసే ప్రయత్నం చేసినావు. హైడ్రాకు ఒక విధానం అంటూ లేదా సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమి కోసం తహసీల్దార్ చెబితే సర్వే నెంబర్ 60లో ఉన్న పిటిషనర్ భూమిలో కూల్చివేతలు ఎలా చేపడతారు? కూల్చివేతలు చేపట్టే ముందు సదరు భూమి ఏంటి, ఎక్కడుంది, నోటీస్ ఇచ్చారా లేదా, ఇలాంటి కసరత్తేమీ చేయరా? తహసీల్దార్ నుంచి లేఖ వచ్చిన కేవలం 3 రోజుల్లోనే హైడ్రా కూల్చివేతలకు దిగింది. పిటిషనర్కు నోటీసు జారీ అయిందా లేదా అని చూసుకోకుండా అంత తొందరపాటు దేనికి? కలెక్టర్ నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? రాలేదు. అంత తొందరగా కూల్చేయడానికి మీపై ఏమైనా బయటి శక్తులు ఒత్తిడి తీసుకొచ్చాయా? ఒకవేళ అది ప్రభుత్వ భూమి అనుకున్నా, ఆక్రమణదారులే అనుకున్నా కనీసం నోటీస్ ఇచ్చి కొంత సమయం ఇవ్వాలి కదా. ఇంత వేగంగా అత్యుత్సాహం దేనికి? ప్రభుత్వ భూములు కాపాడాలి అనుకుంటే తెలంగాణ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? హైడ్రా ఒక సమాంతర కార్యనిర్వాహక వ్యవస్థను ప్రభుత్వం నడిపిస్తోందా? హైడ్రా చట్ట వ్యతిరేక చర్యల నేపథ్యంలో సోదర జడ్జి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ హైడ్రా కమిషనర్ను తొలగించాలని ఇచ్చిన తీర్పును మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ఎవరు? ముఖ్యమంత్రి. ప్రస్తుత కేసు ప్రకారం ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారో తెలుస్తోంది కదా. కోర్టులు తప్పుదోవ పట్టడం లేదు, అధికారులు ప్రభుత్వ సంస్థలే కోర్టును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ పైన అలా మాట్లాడడం సమంజసం కాదు. కార్యనిర్వాహక చర్యలను సమీక్షించినందుకు హైకోర్టుని నిందిస్తారా? చట్టబద్ధమైన విధానాన్ని పాటించకుండా హైడ్రా ఏమనుకుంటే అదే చేస్తోంది. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయట్లేదు. కూల్చివేతలు చేపట్టే ముందు రికార్డులు పరిశీలిస్తలేదు, సర్వే చేయట్లేదు. పైగా కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేదు. ఒక శాఖకు మరో శాఖ సమన్వయం చేసుకునే విషయంలో పరిపాలన దారుణంగా విఫలమైంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ ప్లాట్లో కూల్చివేతలు చేపట్టిన వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా సహా ఇతర ప్రతివాదులకు ఆదేశాలిచ్చింది కోర్టు. ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు ప్రతి వాయిదాకు తహసీల్దార్ ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. హైడ్రాకు విధించిన జరిమానా తగ్గించిరట. హైడ్రాకు సింగిల్ జడ్జి విధించిన 50,000 జరిమానాను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్, జస్టిస్ మొహిద్దీన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 10,000కు తగ్గించింది. ఒక కేసులో ఏడాది కాలంగా కౌంటర్ వేయకుండా హైడ్రా తాత్సారం చేయడాన్ని తప్పుపడుతూ 50,000 జరిమానా కట్టిన తర్వాతే కౌంటర్ వేయాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఇంత భారీ జరిమానా విధించడం చెల్లదని పేర్కొంటూ హైడ్రా డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. దీంతో డివిజన్ బెంచ్ ఆ జరిమానాను 10,000కు తగ్గించింది. తగ్గించిన జరిమానా చెల్లించి రసీదు కౌంటర్తో పాటు సింగిల్ జడ్జికి సమర్పించాలని హైడ్రాకు ఆదేశాలు ఇచ్చింది. ఇది కూడా తప్పే కదా. నువ్వెందుకు కౌంటర్ వేయడానికి నీకు లేట్ అయింది? మరి ఫైన్ వేసింది కోర్టు. అసలు ఈ వ్యవహారం ఏంది? తహసీల్దార్ ఒక సర్వే నెంబర్ ప్రైవేట్ భూమి అని చెప్తే ఇంకో సర్వే నెంబర్లో ఎందుకు గులగొట్టినావు? అసలు పచ్చి. ఇంకా వీళ్ళని కొంతమందిని ఎగేసి ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టించుడు. హైడ్రా గొప్పది, రంగనాథ్ గొప్పోడు. రంగనాథ్ గొప్పోడు అయితే రేవంత్ రెడ్డిని ఇంట్లో పెట్టుకో. నీ ఇంట్లో పెట్టుకొని నీ ఇంట్లో వేరే ఏదైనా పనప్ప చెప్పు, కానీ జనాల మీదకి ఎగదోయకు. నీ కుటుంబ ఆస్తులు పెంచుకోవడం కోసం, నీ భూములు కబ్జా చేయడం కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా పెంచుకోవడం కోసం హైడ్రాని వాడకు దయచేసి. ఏం సాధించినారండి మీరు? 25 లక్షల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పరమైందని లెక్కలు చెప్తుంటే ధరణిని బంగాళాఖాతంలో కలిపినాం, భూభారతి తీసుకొచ్చినాం అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. ఒక్క ఎకరా భూమి వెనక్కి తీసుకొచ్చిరా మీరు? హైదరాబాద్లో 55 పైన చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని కేటీఆర్ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పచెప్తే
ఒక్క చెరువు భూమినైనా కాపాడే ప్రయత్నం చేసిరా మీరు? పోయిన ప్రభుత్వ హయాంలో ఉన్న నాయకులతో కాంప్రమైజ్ అయ్యారు కదా మీరు.